ఈరోజు నేను పాంఫ్రెట్ ఫిష్ అండి, అదే తెలుగులో దీన్ని చందువా చేప అంటారండి. ఆ ఫిష్ కర్రీ చేయబోతున్నాను. అందులో ఇంగ్రీడియంట్స్ అండి: ఉల్లిపాయలు, ఒక చిన్న టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, ధనియా జీలకర్ర పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది జీడిపప్పు, బాదము, కొంచెం అది పచ్చి కొబ్బరి మిక్సీ వేసిందండి. ఇది కొద్దిగా ఇవేమో గరం మసాలా అండి, హోల్ గరం మసాలా, లవంగం, చెక్క, యాలకులు, షాజీరా. ఇవి చేసే విధానం. ఇంకోటి నేను ఫస్ట్ ఇందులో పసుపు, ఉప్పు, కారం, తర్వాత ఇదండి కొంచెం పెరుగు, ఏంటంటే ముక్కకి కొంచెం ముందే పట్టుద్దని ఒక 1 అవర్ ముందు కలిపి ఉంచానండి. ఇలాగా మా కోడలు ఉండబట్టి ఈ ఫిష్ కర్రీస్ చేస్తున్నానండి. నేను చేతితో తాకను కదా, ఆమె అన్నీ చూసుకుంటుంది. చేయటం వరకు చూపిస్తున్నాను. ఇది కలిపి ఉంచి ఆ తర్వాత చూపిస్తాను. చూడండి. హలో అండి, నేను హబీబ్ షేక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్ నుండి మీకు పాంఫ్రెట్ ఫిష్ కర్రీ, చందువా చేప అండి, సముద్రపు చేప కర్రీ చూపిస్తున్నాను. ఇవి ఎప్పుడు మేము గరం మసాలా వేసుకోమండి, ఎందుకంటే అందులో చాలా ఘాట్ ఉంటుంది కదా, ముక్కకు పట్టేస్తుంది. ఇది హోల్ అలా వేస్తుంటే విడివిడిగా ఆ స్మెల్ చాలు మనకు, దాని టేస్ట్ కంటే కూడా స్మెల్ చాలు కదా, అందుకని మేము ఇలాగే వేసుకుంటామండి. ఇప్పుడు అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలండి. ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ సన్నగా తరుక్కొని నేను ఇలాగే చేస్తానండి. ఫిష్ అయితే నేను ఎప్పుడు ఇలా వెడల్పు దాంట్లోనే చేస్తానని చెప్పాను కదా. ఇది ఇగురండి, పులుసు మాత్రం కాదు. ఇక ఇది పులుసు ఫ్రై అయితే బాగుంటుంది, లేకపోతే ఇగురైతే బాగుంటుంది. పులుసు ఎప్పుడు నేను పెట్టనండి, నేను చేసేది చాలా రేర్ అండి. అది వరకు మా అత్తగారు ఉన్నప్పుడు, మా ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఆవిడ క్లీన్ చేసిస్తే చేసేదానండి. మళ్ళీ ఇప్పుడు మా కోడలు తింటుంది కాబట్టి మా కోడలు క్లీన్ చేసిస్తే వండి పెడతానండి. తినేవాళ్ళు కూడా సగం మంది తింటారు, సగం మంది తినరు ఫిష్, అందుకని కొద్దిగా తక్కువే చేస్తామండి. కొన్ని ముక్కలు పెట్టాను, రేపు ఫ్రై చేసుకోవచ్చని. అది బాగా కొంచెం ఉప్పేద్దామండి, కొద్దిగా మగ్గుద్ది త్వరగా. అందులో ఆల్రెడీ వేసి కలిపి ఉంచానండి, కాబట్టి కొద్దిగా వేసుకుందాము, ఎక్కువ కాకుండా. ప్లస్ ఇందులో కూడా కొంచెం పసుపు అండి. కారం ఇప్పుడే వద్దండి. చూడండి మగ్గుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి వేద్దామండి. పచ్చిమిర్చి కూడా కారానికి తగ్గట్టుగా అండి, ఎవరు ఇష్టం వచ్చినంత కారం ఎవరు ఎలా తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి, కారం ఎక్కువ కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు, లేకపోతే 1-2 పచ్చిమిర్చి వేసుకొని మామూలు కారం వేసుకోవచ్చండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి మసాలా అండి. ఇదిగోండి, ఇది 1 kg ఫిష్ అంటండి, ఒక 4-5 ముక్కలు తీసి పెట్టాను. ఇంకా మసాలా సరిపోతుందండి. ఇది నిమ్మకాయ వేసి తర్వాత ఉప్పు వేసి బాగా కడిగిందండి మా కోడలు. ముందు నీట్ చేసి ఆ తర్వాత నిమ్మకాయ ఉప్పు వేసి కడిగి బాగా నీట్గా పెట్టిందండి. అది కాక నాకు జలుబు చేసి మంచిగా స్మెల్ తెలియట్లేదండి, లేకపోతే ముఖానికి స్కార్ఫ్ పెట్టుకొని చేస్తానండి ఈ వంట. ఆ స్మెల్ నాకు పడదండి. చూడండి, బాగా ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలండి. కొద్దిగా కారం కూడా వేసుకున్నాము.
అందులో వేసుకుంటే ముక్కకు పట్టేంత వేసుకున్నామండి, ఎక్కువ వేసుకోకుండా. ఇదేంటంటే మళ్ళీ దీంట్లో షెర్వాల్ అదే లిక్విడ్లో ఉండాలి కదండి ఉప్పు కారం, అందులో అది రాదు కదా ఇంకా, అందుకని మళ్ళీ వేసి ఇందులో కూడా వేసి పెడతామండి. ఇది ధనియా జీలకర్ర షాలో ఫ్రై చేసి పౌడర్ చేసుకుని ఉంటామండి. అదే పులుసు అయితే మెంతి పిండి కూడా వేస్తామండి, పులుసు కాదు కదా ఇది, అందుకని జీలకర్ర ధనియా పౌడర్ మాత్రం వేస్తాము. ఇప్పుడు టమాటా అండి, ఇంకా చేప ముక్కలు వేసిన తర్వాత మనకు కలబెట్టడానికి అటు ఇటు తిప్పడానికి కూడా వీలు కాదు కదండి, విరిగిపోతాయని లైట్గా తిప్పాలి. కాబట్టి ముందే అన్నీ మనం ఫ్రై చేసుకొని బాగా ఉడికిన తర్వాత ఇందులో ముక్కలు వేసేస్తామండి. అది కొత్తిమీర అండి, కొంచెం ఇప్పుడు వేసుకుందామండి, కొంచెం తర్వాత వేసుకుందాము పైన. చేపలు ఉడకటం అనేది చాలా ఈజీ కదండి, త్వరగా ఉడుకుద్ది. కానీ ముందు ఈ ప్రిపరేషన్స్ చేసుకోవటమే చాలా టైం పట్టుద్దండి. ఒక 5 minutes వేసేద్దామండి, టమాటా బాగా మగ్గాలి. ఇదండి బాదం జీడిపప్పు 2 షాలో ఫ్రై చేసుకున్నామండి. కొద్దిగా పచ్చి కొబ్బరి వేసి 3 వేసి పేస్ట్ చేసుకున్నామండి. ఇంత వేయండి, కొద్దిగా వేస్తాను, వేరే కూడా కర్రీ చేయబోతున్నాను ఇప్పుడు. ఇందులో ఉల్లిపాయలు గ్రైండ్ చేసుకోకుండా చేసుకొని కూడా వేసుకోవచ్చండి. అంటే పంట కింద పడకుండా ఉంటుంది. ఇలా చేస్తే కొంచెం ఉల్లిపాయలు తగులుతాయండి పంట కింద. గ్రైండ్ చేసి వేసుకుంటే, లేకపోతే మనం ఉల్లిపాయల పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఉడికేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పచ్చివాసనలు పోవాలండి. మసాలాలు అన్నిటివి పచ్చివాసనలు పోతే బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తున్నామండి మనకు కావాల్సినంత. ఇది కొబ్బరి మసాలా వేసిన పాలండి, ఇవి 6 గ్లాస్ దాకా. ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవాలండి మనం. మనకు కావాల్సినంత కొద్దిగా వాటర్ పోసుకొని ఇది బాగా
కత్తి ఉడికేటప్పుడు కొంచెం కస్తూరి మేథి కూడానండి. ఇది వేసుకుని దీని ఫ్లేవరే చాలా బాగుంటుందండి. మెంతి పౌడర్ వేసుకోకపోయినా కస్తూరి మేథి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏ నాన్ వెజ్లోకైనా వేరే నాన్ వెజ్ అంటే మరీ ఫిష్ కదండి, ఫిష్ అయితే స్మెల్ వస్తుందని ఇది వేసుకుంటే దాని ఫిష్ స్మెల్ పోయి ఈ స్మెల్ బాగా వస్తుందండి. అందుకని ఇది వేస్తాము. ఇది బాగా ఉడికేటప్పుడు ఇంకా ఈ ఫిషెస్ వేస్తామండి. కొంచెం ఒక్కసారి ఉడకనుకో బాగా ఉడకాలండి. కత్తిలాడేటప్పుడు వేద్దాము. ఇదిగోండి బాగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఇందులో ఫిష్ వేయాలండి. ये क्या है इतनी मोटी है ये ऐसे करके ये भी चौड़ापन बना होता है कि लगता है देखो। ఇందులో ఉడుకుతూ ఉందండి. గిన్నె ఇంకా కొంచెం చిన్నదేండి, బాగా ఫ్రీగా లేదన్నట్టుంది. చూడండి ఇప్పుడు ఇలాగా ఒక 5 మినిట్స్ చక్కగా ఉడికినిద్దామండి. అప్పుడు మళ్ళీ కలబెట్టచ్చు. చూడండి ఉడుకుతుంది. ఇవ్వండి ఇలా కలబెట్టమనండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి ఇలా కలిపెట్టి, అంటే అడుగంటకూడదు కదండి, ముక్కలు అడుగంటకుండా ఇలా కలిపెట్టి ముక్కలు కిందకి షెర్వా ఉండాలండి, లేకపోతే ముక్కలు ఊరికినే అడుగంటిపోతాయండి. ఇలా కలిపెట్టి మళ్ళీ ఉడికించాలండి కొద్దిసేపు. చూడండి ఇంకొక 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇంకా ఇదిగోండి బాగా ఉడికింది, ముక్క కూడా చక్కగా బాగా మెత్తగా అయింది. ఇంకా దించేయటమేనండి. ఫిష్ కర్రీని ఎందులో ఉడికించామో అందులోనే ఉంచితే మంచిదండి. వేరే దాంట్లో తీస్తే మళ్ళీ అవి విరిగితే బాగోదు కదా, అందుకని ఇలాగే చూపిస్తున్నానండి, డెకరేట్ చేయకుండా. అయిపోయిందండి. హబీబ్ షేక్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇలా చేయటం మీకు మీరు ఇలాగే చేస్తారేమో, లేకపోతే డిఫరెంట్గా చేస్తే మీరు ఇలా కూడా ఒకసారి చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, మంచి కామెంట్స్ చేయండి. చూసారు కదండి, ముక్కు మాత్రం కదిలించకుండా ఇలా అంటమేనండి. అది చూడండి ఇప్పుడు అంతా బాగా గట్టి పడిపోయింది, ముక్కు బాగా అంటుకుంటుంది. అంతేనండి, అయిపోయిందండి. ఉంటానండి మరి. థ్యాంక్ యూ అండి.